వ్యక్తికే టీపీసీసీ పగ్గాలు, పీసీసీ పదవి కోసం పోటాపోటీ, హైకమాండ్ చుట్టూ ప్రదక్షిణలు, పలువురు సీనియర్ల పేర్లు పరిశీలిస్తున్న ఢిల్లీ పెద్దలు, మంత్రివర్గ విస్తరణ తర్వాతే అధ్యక్షుడి ఎంపిక, అధిష్టానంతో మంతనాలు జరుపుతున్న లీడర్లు, బీజేపీని కట్టడి చేసేలా కాంగ్రెస్ వ్యూహాలు. మరి ఎవరు పీసీసీ? నాకు తెలిసి మధు యాష్కి ఇస్తారు అనుకుంటున్నా, నేను ఇస్తారేమో అని అనుకుంటున్నా. ఆ మధు యాష్కి కానీ మహేష్ కుమార్ కానీ ఇస్తుండొచ్చు, ఎందుకంటే పొన్నంకు ఆల్రెడీ మంత్రి పదవి ఉంది కాబట్టి పొన్నంకి ఇవ్వరు. సో వీళ్ళిద్దరిలో ఒకరికి ఇస్తారు అనుకుంటున్నా నేను. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంది అనేది. తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి మోగిన బడి గంటలు. గ్రూప్ 1 మెయిన్ షెడ్యూల్ చంద్రోదయం. కొత్త విషయం ఏమైనా ఉంటే చూద్దాం ఇందులో. సో నేడు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు నిరాడంబరంగా చేపట్టనున్న సంజయ్ ఉదయం 10:35 ఛార్జ్ తీసుకోనున్న బండి సంజయ్ నార్త్ బ్లాక్లోని హోం శాఖ కార్యాలయంలో పూజలు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు. ఉదయం 11 గంటలకు శాస్త్రీ భవన్లో ఛార్జ్ తీసుకోనున్న కిషన్ రెడ్డి గారు. సో కువైట్లో భారీ అగ్ని ప్రమాదం, భవనంలో ఎగిసిపడ్డ మంటలు. వైనాడ రాయబరేలాలో పేదలు, వైనాడ్ ప్రజలు వీరేనా దేవుళ్ళు, ప్రధానిలా తనని ఏ దేవుడు గైడ్ చేయడం లేదు, ఏఐసిసి అగ్రనేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఎస్, ఇక్కడ చూస్తే మధ్యప్రదేశ్లో కలరా కలకలం, 2 మృతి, 80 మందికి అస్వస్థత. సో నీటిలో ఇన్ఫెక్షన్ కారణమన్న చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ భిందట. చాలా బాధాకరం కదా. ఇక్కడ చూస్తే టెట్ ఫలితాలు విడుదల. పేపర్ 1లో 67.13% పేపర్